Step into Value Zone. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పటాన్చెరు. వెంకీ 75 చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ మీకు చాలా నర్వస్గా ఫీల్ అయ్యే ఒక ప్రాజెక్ట్ అనుకున్నారా ఇది, లేకపోతే చల్తా హై ఆల్రెడీ హిట్ తీసేసాం, హిట్ అనే పేరే మన స్టార్టింగ్లో ఉంది, ఏదైనా హిట్ అనుకుంటున్నారా? హిట్ను సినిమా పేర్లోనే పెట్టుకున్నారు కదా, ఏదో పొగరుతో పెట్టిన పేరు కాదు. ఇప్పుడు అందరు హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, బట్ వెంకీ మామకు అలా కాదు, హీరోసే ఫ్యాన్స్ ఉంటారు. దట్ ఈజ్ కాల్డ్ విక్టరీ అంటారు కదా, అదే ఒక సినిమా మన ఇద్దరం కలిసి చేయాలని స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కాదు ఇది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైంధవ్ సార్? యాక్చువల్గా ఈ సినిమా విక్టరీ వెంకటేష్ గారికి కాకుండా బిఫోర్ ఇంకొక స్టార్ హీరోకి అనుకున్నారు కదా. నేను ఈ హీరో అయితే బాగుంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నంత వరకు కూడా వెళ్ళలేదు ఇది. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఒక డైరెక్టర్ విజన్, ఇప్పుడు వెంకటేష్ గారు అనుకుంది మీరు ఒక కథ రాశారు, ఓకే, ఇప్పుడు ఒక కథ రాసిన తర్వాత హీరోలు వెతుకుతూ ఉంటారు కొంతమంది డైరెక్టర్స్, అది కరెక్ట్ అంటారా అసలు? ఐ కాంట్ జనరలైజ్ అండ్ టెల్ యూ. ఓకే, అంటే యంగ్ హీరోస్తో కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న చాలా మంది హీరోస్ చిన్న వాటికి కూడా డూప్స్ని వాడుతున్నారు, అది వింటాం. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నథింగ్ రాంగ్ ఇన్ యూజింగ్ అ డూప్. మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కదా, సైంటిస్ట్, ఇదేదో 17 కోట్లు ఇంజెక్షన్ అని చెప్తున్నారు, రియల్గా ఉందా అసలు? 17 కోట్లు పెట్టి ఇంజెక్షన్? దెర్ ఇస్ దిస్ పిల్లల బాడీలో పుట్టేటప్పుడు ఒక జీన్ లేకుండా పుట్టుతుంది. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనతో పాటు సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలనగాలు ఉన్నారు. ఇంకా ఆయన అడిగి మరిన్ని విశేషాలు అబౌట్ సైంధవ్ ఏం చెప్తారు ఒకసారి. సో శైలేష్ గారు, హాయ్ రోషన్, హౌ ఆర్ యు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే వెంకటేష్ బాబు దెబ్బ బాక్స్ ఆఫీస్ అబ్బా. ఎందుకంటే సంక్రాంతి అంటేనే వెంకటేష్ గారు, వెంకటేష్ అంటేనే సంక్రాంతి, అది ఇంకా చేంజ్ చేయలేము దాన్ని. రైట్. అండ్ దట్ టు వెంకీ 75 చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ మీకు చాలా నర్వస్గా ఫీల్ అయ్యే ఒక ప్రాజెక్ట్ అనుకున్నారా ఇది, లేకపోతే చల్తా హై ఆల్రెడీ హిట్ తీసేసాం, హిట్ అనే పేరే మన స్టార్టింగ్లో ఉంది, ఏదైనా హిట్ అనుకుంటున్నారా? నథింగ్ లైక్ దాట్. అంటే ఆ ప్రెషర్ ఎప్పుడు తీసుకోలేదు రోషన్, టు బి వెరీ ఆనెస్ట్. మంచి కథ ఆనెస్ట్గా చేయాలి, బాగా కష్టపడి నరేషన్ టైంలో ఏదైతే నేను ఒక ఇంపాక్ట్ నేను ఆయనకి చెప్పానో అది నాకు ఫైనల్ ప్రోడక్ట్లో నాకు దానికంటే ఎక్కువ కనిపించాలి అన్న కసితో పనిచేశా. ఓకే, సో అంతే. ఐ నెవర్ టేక్, అంటే దాని ముందు నాకు 2 హిట్లు ఉన్నాయని దాన్ని నేను దట్స్ నాట్ సినిమా పేర్లోనే పెట్టుకున్నారు కదా, అది అదే హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అని ఇంట్రెస్టింగ్గా ఉంటుందని పెట్టాం, కానీ అదేదో పొగరుతో పెట్టిన పేరు కాదు. బట్ దోస్ 2 ఫిలిమ్స్ వర్క్డ్. అండ్ ఎందుకంటే ఆ ఫిలిమ్స్ కూడా నేను చాలా ఆ కథకి ఏది అవసరమో ఆనెస్ట్గా ఆ జానరాకి నేను అది చెప్పా కాబట్టి ఆడియన్స్ రెసనేట్ అయ్యారని గట్టిగా నమ్ముతాను నేను. ఓకే, సో ఇందులో కూడా అంతే కష్టపడ్డాను, ఇందులో కూడా అంతే నా ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ని నమ్మి ఒక టైప్ నెరేటివ్తో ఒక కథ రాయడం జరిగింది. ఓకే, అండ్ అది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. సో ఐ బిలీవ్ దట్ రెజనేట్ అవుద్దని గట్టిగా నమ్ముతున్నా. ఓకే, ఇప్పుడు అందరు హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, బట్ వెంకీ మామకు అలా కాదు, హీరోసే ఫ్యాన్స్ ఉంటారు. దట్ ఈజ్ కాల్డ్ విక్టరీ అంటారు కదా, అదే. సో మీరు యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా ఈ మూవీలోకి ఎంటర్ అయ్యారా, లేకపోతే యాజ్ ఎ డైరెక్టర్గా? సార్ వర్క్ నేను లైక్ చాలా ఇష్టం నాకు సార్ అంటే. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరిగిన ఫిలిమ్స్లో వెంకీ సార్ ఫిలిమ్స్, లాట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ వాచ్డ్ అండ్ గ్రోన్ అప్. సో ఆ రెస్పెక్ట్, ఇమెన్స్ రెస్పెక్ట్ నాకు సార్ బాడీ ఆఫ్ వర్క్ మీద, సార్ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను ఆ ఎక్సైట్మెంట్తోనే వెళ్ళా ప్రాజెక్ట్ లోపలికి. బట్ గమ్మతైన విషయం ఏంటంటే బిగిన్ అయింది అసలు అలా బిగిన్ అవ్వాల, ఇదేదో ఒక ప్రాజెక్ట్ చేయాలనో లేకపోతే ఒక సినిమా మన ఇద్దరం కలిసి చేయాలని స్టార్ట్ అయిన రిలేషన్షిప్ కాదు ఇది. ఆయన అప్పుడు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇంకా గుర్తుంది, ఆయన హిట్ ఫిల్మ్ చూశారు, హిట్ 2 చూశారు, చూసి సమ్ న్యూ బాయ్ అప్రిషియేట్ చేద్దామని చెప్పి కలిసిన తర్వాత అక్కడి నుంచి మా జర్నీ లేదు అసలు మూవీ చేయాలి అన్నది ఆయనకి నాకు ఇద్దరు మైండ్లో లేదు. ఓకే, బట్ ఆ మీటింగ్ అయినాక ఎక్కడో తెలియని కనెక్ట్, ఒక చిన్న ఒక బాండింగ్ ఏర్పడింది ఇద్దరి మధ్యలో. కొన్ని 2-3 టైమ్స్ మీటింగ్స్ జరిగినా మేము ఎప్పుడు సినిమాల గురించి డిస్కస్ చేయాల. జనరల్గా లైఫ్ నేను ఎక్కడి నుంచో ఆస్ట్రేలియాలో సైంటిస్ట్గా పనిచేసేవాడు, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి ఆయన అడగడం,
నేనేమో ఆయన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి కొన్ని క్యూరియాసిటీతో క్వశ్చన్లు అడిగి తెలుసుకోవడం లాంటివి, అలా దట్ కైండ్ ఆఫ్ అ కాన్వర్జేషన్ ఇట్ వాస్. సడన్లీ ఇట్ బికేమ్ వీఆర్ లైకింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ, సినిమా ఎందుకు చేయకూడదు మనం అని స్టార్ట్ అయింది ఇది యాక్చువల్లీ. సో యా, ఐ బీన్ వెరీ లక్కీ ఇన్ దట్ వే. అసలు స్టార్ హీరోలతో సినిమాలు తీయటం ఇంత ఈజీగా అని తెలియక చాలామంది చాలా బాధపడుతున్నారు. ఏమంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మేబీ ఫాలో దిస్ గైడ్ లైన్స్. అంటే మేబీ నేను వెళ్ళి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కట్ చెప్పాలని ప్రయత్నం చేయకుండా ఒక ఆర్గానిక్గా వచ్చిన ప్రాసెస్ కాబట్టి ఇంత ఈజీగా అయిపోయిందేమో. దాని తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే సార్ నెంబర్ ఆఫ్ స్టోరీస్ విని ఆయన 75th ఫిలింకి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన మూవ్ ఆన్ అయిపోయారు అనేది నేను తర్వాత తెలుసుకున్నా. అప్పటిదాకా నాకు ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఆయన 75th ఫిలిం అని నాకు తెలీదు. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఇన్ని స్క్రిప్ట్స్ ఇంతకుముందు రిజెక్ట్ చేస్తున్నారు అన్న విషయం కూడా నాకు తెలియదు. ఓకే, ఇది ఇట్ కేమ్ అవుట్ ఫ్రమ్ అ వెరీ జెన్యున్ స్పేస్. నాకు వెంకీ సార్ మైండ్లో నాకు ఎలా ఉన్నారు, ఆయన ఎలా చూపించాలనుకున్నా. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ ఫిలిమ్స్ ఉంటాయి, ఈక్వలైజర్, టేకెన్ లాంటి ఇంగ్లీష్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి, డెంజిల్ వాషింగ్టన్, లియామ్ నీసన్స్ అంతా చూసి మన తెలుగులో కూడా ఇలాంటి ప్రజెంటేషన్ ఒక సీనియర్ హీరో మీద పడితే ఎంత బాగుంటుంది అని అనుకున్న రోజులు నాకు గుర్తున్నాయి. సో నాకు అలాంటిది ఒకటి అచీవ్ చేయాలనిపించి నేను సార్కి ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఇలా ఒక ఇంటెన్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం సార్ ఇది, ఇన్ దట్ గ్రామర్ ఐ వాంట్ టు క్రాక్ సంథింగ్ అని చెప్పి దీని గురించి చెప్పా. ఓకే, ఇమీడియట్లీ విత్ వన్ సిట్టింగ్ జస్ట్ 40 minutes ఆఫ్ నరేషన్ ఈ సైడ్ అద్భుతంగా ఉంది, ఐల్ డూ దిస్, నువ్వు వెళ్ళి మొత్తం రాసుకొని రా నువ్వు అని చెప్పారు. దెన్ ఒక 1 month వెళ్ళిపోయి కథ రాసుకొని వచ్చి. అయ్యో, మీ సక్సెస్ ఫార్ములా అందరికీ చెప్పేశారు సార్. వీళ్ళందరూ ఇప్పుడు స్టోరీస్ చెప్పడానికి అపాయింట్మెంట్ అడగరు ఇంకా. సార్ ఒకసారి కలుద్దాం సార్, హ్యాపీగా రామాయణంలో అటు ఇటు వాక్ చేసుకుంటా ఒక 20 నిమిషాల్లో స్టోరీ చెప్పేసి అంత బాగుందా, ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు కథ నువ్వు అని హీరోస్ అనేలాగా. ఐ థింక్ హీ హ్యాస్ ఇనఫ్ ఇంటెలిజెన్స్ టు పట్టేస్తారు చాలా ఈజీగా. అవునవును, చాలా ఈజీగా పట్టేస్తారు. అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేంత ఫ్రీగా కూడా ఉండరు ఆయన. సో ఐ థింక్ ఇట్ హ్యాపెండ్ బికాజ్ హీ లైక్ మై వర్క్. ఓకే, హిట్ 1 హిట్ 2 అని నచ్చి సమ్ కిడ్ ఇస్ డూయింగ్ సంథింగ్, లెట్స్ అప్రిషియేట్ హిమ్ అన్న స్పేస్ నుంచి ఆయనకు వచ్చిన థాట్ నుంచే స్టార్ట్ అయింది అంతా. మీరు ఒక మాట అన్నారు, అంటే ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుందామని వెళ్ళాను అంటే ఆయన చెప్పారు, నేను చాలా అడ్మైర్ అయ్యాను అది ఇది అన్నారు కదా. మీరు ఏం నేర్చుకున్నారు సార్? వాట్ యు లెర్న్ ఫ్రమ్? అంటే నేను కూడా ఈజ్ మై స్పిరిచువల్ గురు ఆల్సో. వెంకీ గారు వెళ్ళామంటే చాలా బాగా చెప్తారు రమణ మహర్షి గారి గురించి, రకరకాల అసలు ఓ మై గాడ్, అసలు గంటలైనా కూర్చోవాలనిపిస్తుంది ఆయన ముందు సినిమా గురించి మాట్లాడు. అంటే నాకు ఫ్రమ్ అ వెరీ పర్సనల్ స్పేస్తో హిట్ 2 ఫిల్మింగ్ టైంలో నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉండే. నాకు ఐ హ్యాడ్ అ లాస్, మా ఫ్యామిలీలో మా అన్న వెళ్ళిపోవడం జరిగిందంతా. కొద్దిగా అన్రెస్ట్ ఫేస్లో ఉన్న ఆ టైంలో. సక్సెస్ కొట్టాం కానీ ఎక్కడో తెలియని ఒక అన్రెస్ట్ ఉండింది నాకు. దాని గురించి కలవడానికి వెళ్ళాల సార్ని, బట్ ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పే మాటల్లో నాకు ఎక్కడో తెలియని ఒక కామ్నెస్ అంటారు కదా, లైఫ్ని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయాలి. ఇట్స్ నాట్ నువ్వు ఇట్స్ లైక్ అ క్విక్ శాండ్, నువ్వు ఎంత మొత్తుకొని ఎంత కొట్టుకుంటే అంత కిందకి వెళ్తావు, నువ్వు ఎంత కామ్గా ఉన్నావు అంటే అంత యుల్ స్టే అఫ్లోట్, యూనో దీస్ కైండ్ ఆఫ్. ఇవేమి మీరు వింటే అరే ఇది చాలా కొత్త విషయం అని అనిపించదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ వీ నో. కానీ ఒక హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఒక హైలీ సక్సెస్ఫుల్ కెరియర్ ఉన్న, లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్న వెంకటేష్ సార్ లాంటి ఒక పర్సన్ చెప్తున్నప్పుడు ఇట్ హిట్స్ యూ. అది మీరు ఆయన సమక్షంలో కూర్చొని ఆయన చెప్తుంటే విన్నప్పుడు ఇట్ హిట్స్ యూ అండ్ యూ స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్ సమ్వేర్ డీప్. ఇలాంటివి ఒకటి కాదు, ఇది ఒకటి చెప్పాను అంతే. ఇలాంటివి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆయన చాలా సింపుల్గా చెప్పేస్తాడు, చెప్పేసి బట్ దెన్ ఇట్ ఇంపాక్ట్స్ యూ అ లాట్. సో నాకు తెలిసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. నాకు ఆయనతో కనెక్ట్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఆయన యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. నాకు చాలా ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ సైంధవ్ తర్వాత, ఆయన కలిసిన తర్వాత ఈ జర్నీలో చాలా నెంబర్ ఆఫ్ చేంజెస్ ఇన్ మీ. ఐ బికమ్ లాట్ మోర్ కామర్. లైఫ్ ఎదిస్తే అది బిఫోర్ ఎలా ఉండేవాళ్ళు? అగ్రెసివ్? No, yeah, of course. Like I think I was a little aggressive అంటే నాట్ ఇన్ నెగటివ్ వే, బట్ ఐ వాజ్ కొద్దిగా హైపర్గానే ఉండేవాడిని. ఏదన్నా కూడా కొద్దిగా ఊపుతో వెళ్ళి యూనో దట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ ఐ హ్యావ్. ఈవెన్ నౌ ఇట్ ఈస్ దేర్, బట్ ఐ నో హౌ టు కంట్రోల్ ఇట్, ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్ నైస్లీ. సిచ్యువేషనల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. యా, దట్ కైండ్ ఆఫ్ గ్రోత్, ఇట్స్ గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ అది అంతే. అది అందరికీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో వస్తుంది. అండ్ ఐఎమ్ క్లోజింగ్ ఇన్ ఆన్ మై 40s నౌ. ఐఎమ్ 38 నౌ. ఇంకో 2 yearsలో 40 వుడ్ బి మై ఏజ్. ఎందుకు మీ ఏజ్ రివీల్ చేస్తారు సార్? నాకు డజంట్ మ్యాటర్ రివీలింగ్ ద ఏజ్ కానీ. సో యా, సో ఐ థింక్ వెన్ యూ రీచ్ దట్ ఏజ్, వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్,
టు హ్యావ్ సంబడి లైక్ వెంకీ సార్ అరౌండ్ యూ అట్ దట్ టైమ్ ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. యా, ఆయన ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఏదో మనకు రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఫీలింగే ఉంటుంది. అంత పాజిటివ్ వైబ్ ఉంటుంది లోపల. ఆర్ సైడ్ హిజ్ రూమ్. I mean, the guy doesn't have even one ounce of negativity for anybody. అంటే ఎవరి గురించి మాట్లాడినా పాజిటివ్గానే మాట్లాడతారు ఆయన. అది దట్ ఈస్ మనం తెలియకుండానే టుడేస్ వరల్డ్ వీఆర్ కంటామినేటెడ్. యూనో మనం ఎప్పుడో ఎవడో ఒకటి గురించి గాసిప్ చేసుకోవడం, ఎవడో ఒకటి గురించి నెగిటివ్గా మాట్లాడితే మనకి ఇన్స్టెంట్ డోపమిన్ కిక్ అంటారు. అంటే మనకి బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ పని చేసినప్పుడు. దానికి మనం సకంబ్ అయిపోయి కొన్ని ఏదో పనులు చేస్తూ ఉంటాం. బట్ కొంతమందిని చూసినప్పుడు చాలా మీకు కూడా అలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దట్ ఈస్ బీయింగ్ పాజిటివ్ ఆల్ ద టైమ్. డోంట్ ఎవరి గురించి తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. యూనో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. యా. అండ్ ట్రైలర్ రిలీజ్ కాకముందు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు నిజంగా చెప్పాలి. అవునా? ఓకే. వన్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్ అబోవ్ ద స్కై అని చెప్పవచ్చు. నైస్. అది మీరు విన్నారో లేదో, మీ టీం విన్నారో లేదో నాకైతే తెలియదు. రైట్. యాక్చువల్గా జరుగుతున్న డిస్కషన్ అయితే అదే. రైట్. అది అంటే దట్స్ ద థింగ్. వీ ప్లాన్డ్ ఇట్ వెరీ వి నో ద స్పేస్, ఎంత కాంపిటేటివ్ స్పేస్లో ఉన్నాం ఇప్పుడు అన్న విషయం మాకు తెలుసు. కాంపిటీషన్ అండ్ వెరీ హెల్తీ వే ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ అది ఒక అన్హెల్తీ కాంపిటీషన్ అలాగా చెప్పట్లా. వెరీ హెల్తీ వే. నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ కంపీటింగ్ అట్ ద సేమ్ టైం అన్నప్పుడు మీకు క్లోజర్ టు ద రిలీజ్ నీ బెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ని దాచిపెట్టుకోవడం అన్నది ఇట్ వాజ్ మై ప్రెరోగేటివ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ వాజ్ లైక్ దట్. సో the first few weeks of the promotional campaign is to say Saindhav is coming. Saindhav అన్న ఫిలిం వస్తుంది, యూనో వెంకటేష్ సార్ యాక్ట్ చేస్తాడు. బట్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ వాట్ ఇస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం? మై బెస్ట్ ప్రమోషనల్ మెటీరియల్ వాజ్ మై ట్రైలర్ అండ్ ద బుజ్జికొండవే సాంగ్. మీరు విన్నారా? అది ఎస్పి చరణ్ గారు పాడారు. దట్స్ అ వెరీ హైలీ ఎమోషనల్ సాంగ్. అది దట్ సాంగ్ అండ్ ద ట్రైలర్ వర్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ మై ఫిలిం. సో ఇది నేను రిలీజ్కి 10 రోజులు ముందు నేను వదిలితే బయటికి ద రైట్ ట్రాక్షన్ విల్ హ్యాపెన్ ఫర్ మై ఫిలిం అని నమ్మి చేసిన ప్రమోషనల్ ప్లానింగ్ అది. అంతే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైంధవ్ సార్? బేసికలీ సైంధవ్ అన్నది మైథాలజీలో కౌరవులకి రిలేటివ్. సైంధవుడు అన్నవాడు హీ హ్యాస్ ఒక వరం ఉంటుంది. ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ వారియర్, వెరీ పవర్ఫుల్ వారియర్, స్టబర్న్ వారియర్. ఒక ఏదైనా పట్టుబట్టాడంటే ఖచ్చితంగా దాన్ని సాధించేంత వరకు వదలని ఒక యోధుడు. ఓకే. ఆయనకు వరం ఉంటుంది ఏంటంటే పాండవుల్ని ఒకసారి ఆపగలుగుతాడు. అర్జునుడు తప్ప మిగతా 4 పాండవులను ఒకసారి ఆపగలిగే వరం ఉంటుంది ఆయనకి. సో అభిమన్యుని పద్మవ్యూహంలో లోపల చంపుతున్నప్పుడు మంచికి అడ్డుపడ్డవాడు సైంధవుడు. అందుకే ఎప్పుడన్నా ఏదైనా మంచి విషయం జరుగుతున్నప్పుడు ఎవడన్నా అడ్డుగేస్తే ఇమీడియట్లీ యూ విల్ సే ఎందుకురా సైంధవుడిలాగా అడ్డుపడతావు అని అంటారు. మన ప్రావర్బ్, మన సేయింగ్, తెలుగు వాళ్ళ సేయింగ్లో ఉంది అట్లా. మన ఫిలింలో ఏంటంటే ఒక మంచికి అడ్డుపడ్డ సైంధవుడు కాదు వీడు, చెడుకు అడ్డుపడ్డ సైంధవుడు వీడు అన్నదే మన కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం. ఫిలిం హ్యాపెన్స్, ఒక మెయిన్ కోర్ ఈవెంట్ ఫిలింలో ఒక వన్ నైట్లో జరుగుద్ది. ఓకే. ఆ 1 నైట్లో ఒక చెడుని జరగకుండా ఆపేవాడే నా హీరో. సో ఆయన పేరు కూడా సినిమాలో సైంధవ్. సో ఐ థాట్ ఇట్స్ అ పవర్ఫుల్ టైటిల్, వై నాట్ పుట్ ఇట్ యాజ్ ద నేమ్ ఆఫ్ ద ఫిలిం అని పెట్టింది అది. యా. యాక్చువల్గా ఈ సినిమా విక్టరీ వెంకటేష్ గారికి కాకుండా బిఫోర్ ఇంకొక స్టార్ హీరోకి అనుకున్నారు కదా? నేను ఈ హీరో అయితే బాగుంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నంత వరకు కూడా వెళ్ళలేదు ఇది. బట్ మనం అనుకున్నప్పుడు ఒక 10 పేర్లు అనుకుంటాం కదా. బాలకృష్ణ గారు చేస్తే బాగుంటుంది అనుకుంటాం, అజిత్ చేస్తే బాగుంటుంది అనుకుంటాం. అవి దట్ ఈస్ వైల్ రైటింగ్ యూ హ్యావ్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆన్ యువర్ మైండ్. ఓకే. సో బట్ ఒకసారి కథ మొత్తం పూర్తయినాక యూ గెట్ అన్ ఐడియా నిజంగా ఎవరు చేస్తే బాగుంటుంది అన్నది. యూ విల్ గెట్ అన్ ఐడియా వన్స్ యూ రైట్ ద ఫుల్ వర్షన్ ఆఫ్ ఇట్. అసలు అంత దూరం వెళ్ళడానికి ముందే నేను సార్తో కన్ఫర్మ్ చేసుకొని ఆయన గురించి రాసేది అంత. అంతేలే, ఒక డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది కదా, ఒక హీరోని మైండ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్లీ కథ రాస్తారు. సో నేను స్పెసిఫిక్గా నేను జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. నేను మీకు బాలకృష్ణ గారు, అజిత్ గారి పేరు చెప్పింది కూడా జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్. రాసుకునేటప్పుడు కొంతమందిని మనం వీళ్ళంటే బాగుంటుందా అని అనిపిస్తుంది, కానీ పూర్తిగా రాసుకున్నాక కానీ యూ గెట్ అన్ ఐడియా ఆఫ్ యూనో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళైతే కరెక్ట్గా ఉంటుంది అని. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఒక డైరెక్టర్ విజన్. ఇప్పుడు వెంకటేష్ గారు అనుకుంది మీరు ఒక కథ రాశారు. ఓకే. ఇప్పుడు ఒక కథ రాసిన తర్వాత హీరోలు వెతుకుతూ ఉంటారు కొంతమంది డైరెక్టర్స్. అది కరెక్ట్ అంటారా అసలుకి? డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క కథకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అది బాలకృష్ణ గారికి చేసేది ఇప్పుడు మీరు ఎంత అలానే లేదు. ఇప్పుడు మీకు కథ ఒక హీరో ఓకే చేసిన తర్వాత 100% మళ్ళీ ఇంకొక రౌండ్ ఆఫ్ వర్క్ దాని మీద జరుగుద్ది. ఎందుకంటే ఆయనకు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆయన మాట్లాడే విధానం, ఆయన పర్ఫార్మెన్స్ ఆర్క్, ఆయన హిస్ట్రియానిక్స్ లెవెల్, ఆయన రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటని చూసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం స్క్రిప్ట్ని సవరిస్తారు కూర్చొని. అది జరగాల్సిందే.
ఓకే సో అన్లెస్ ఇట్ ఈస్ అ వెరీ క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం వేర్ యూ కాంట్ చేంజ్ ఎనీథింగ్ అబౌట్ ద క్యారెక్టర్ అనుకుంటే తప్పితే ఒక ఆర్టిస్ట్ని ఫుల్గా మోల్డ్ చేయమని అడుగుతాం. కానీ జనరల్ టెండెన్సీస్ ఒక హీరో ఒక ఒక ఫిలింలో అట్లీస్ట్ ఇట్స్ మై వాట్ ఐ బిలీవ్ ఇన్ ఐమ్ టెల్లింగ్. నేను అందరూ ఐ కాంట్ జనరలైజ్ అండ్ టెల్ యూ. బట్ ఇప్పుడు వెంకీ సార్తో జరిగింది కూడా అదే. సైంధవన్న కథ నేను ఐడియేషన్ లెవెల్లో ఉన్నప్పుడే సార్ ఓకే చేశారు కాబట్టి తర్వాత రాసుకునే డైలాగ్ వర్షన్లో సమ్వేర్ నేను ఆయన బాడీ లాంగ్వేజ్కి తగ్గ సీన్స్ కొన్ని రాసుకున్నా. అవి జరుగుద్ది, అది కామన్ ప్రాసెస్. అది ఈవెన్ మన ఆర్టిస్టులు కూడా తెలుసో తెలియకో ఫ్లోలో చెప్పేస్తారు. యాక్చువల్గా ఆ స్టోరీ నా దగ్గరకు వచ్చింది, నేను అది చేస్తే తప్పేం లేదు బ్రదర్, హిట్ అవుతుందో కాదని వదులుకున్నాను, కానీ సూపర్ టూపర్ హిట్ అయింది. ఇది ఏంటంటే నేను ఇది చాలా గట్టిగా నమ్ముతా. ఒక కథ ఎప్పుడైతే ఒక రైటర్ దాన్ని రాసి ఫినిష్ చేస్తాడో అదే రోజు ఆ కథే డిసైడ్ చేసుకుంటుంది నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలని. ఓకే, ఆ ప్రాసెస్లో అది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ తిరగచ్చు, బట్ అదంతా దట్ ఈస్ ఇర్రిలవెంట్. లాస్ట్గా ఎవరి చేతికి వెళ్ళి ఎవరు ఆ కథని ఫుల్గా నమ్మి నేను దీని మీద నా ప్రాణం పెట్టబోతున్నానని దిగుతున్నారు వాళ్ళదే ఆ కథ. యాజ్ సింపుల్ ఎస్ దట్. యా. అండ్ ఐ థింక్ నారప్ప తర్వాత బిగ్ స్క్రీన్కి వెంకటేష్ గారి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. రైట్ రైట్. ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన్ని మేము పెద్ద తెర మీద చూడలేదు, మా హీరోని ఇలా ఉంటాడు అలా ఉంటారు అలా ఉంటారు, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ ఇప్పుడు దాకా అలా చూసిన ఒక వ్యక్తిని ఒక్కసారిగా మాస్ ఎలిమెంట్లో చూసేసరికి ఓ మై గాడ్ వెంకీ గారేనా అసలు ఏదో సేమ్ హై ఫర్ మీ ఆల్సో. నేను కూడా నేను మీ ట్రైలర్లో చూసిన షార్ట్స్ అంతా ఆయన పర్ఫామ్ చేస్తూ ఉంటే నేను కూడా కెమెరా వెనకాల కూర్చొని ఫుల్ విజిల్స్ కొడుతూ ఇదే వాజ్ అ ఫన్. అవునా? అబ్సల్యూట్లీ. మీకు ఫైట్స్ అసలు ఆయన కాళ్ళు లేపితే ఇక్కడ లైక్ హీ కెన్ లిఫ్ట్ హిస్ లెగ్ అంటిల్ సంబడీస్ చెస్ట్ అండ్ హిట్ దెమ్. నేను షాక్ అయ్యాను. నేను చేయలేను కొన్ని విషయాలు ఆయన చేసేవి. లైక్ యునో బీయింగ్ 38-year-old ఐ కాంట్ డూ దట్. బట్ సార్ ఇస్ సో ఫిట్ అండ్ హీ ఈజ్ లైక్ యునో చాలా అజైల్గా ఉంటారు. యాక్షన్ సీక్వెన్సెస్ నేను చాలా ప్లేసెస్లో అసలు డూప్ కంటే వెళ్ళాల్సిన అవసరం లేకుండా టప్ప ఫినిష్ చేసామంటే ఇట్స్ ఇస్ అజిలిటీ అండ్ ఇట్స్ ఇస్ ఫిట్నెస్. ఈ మూవీ కోసం ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ మార్చుకున్నారు మీరు? ట్రాన్స్ఫర్మేషన్ అంటే జనరల్లీ హీఈస్ అ రిలేటివ్లీ వెరీ ఫిట్ పర్సన్. ఆయన ఏజ్కి ఆయన చాలా హెవీలీ ఫిట్ పర్సన్ ఆయన యాక్చువల్లీ. సో నేను యాక్చువల్లీ షాక్ అయ్యా. నేను చాలా డూపులు వాడాల్సి వస్తుందేమో, ఫేషియల్ రీప్లేస్మెంట్స్ అన్నీ చేయాల్సి వస్తుందేమో అని భయపడ్డా ఫస్ట్. కానీ ఆయన ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంది కానీ డిసైడ్ అయిపోయి అంత చాలా సునాయాసంగా చేసేస్తారు ఈయన అని. సో మీరు చూస్తారు ఫిలింలో చాలా స్లీక్ అండ్ ఫాస్ట్. లైక్ మీకు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ కూడా మీకు ఆయన మూమెంట్స్ అన్నీ కూడా మీకు చాలా స్లీక్గా అజైల్గా ఫాస్ట్గా ఉంటాయి. చక్క చేస్తారు అన్నీ. సో ఇట్ వాజ్ ప్లెజర్ వాచింగ్ హిమ్ డూ ఆల్ దట్. సో నాకు కూడా ఐ షేర్ యువర్ ఫీలింగ్స్. లైక్ మీరు చూస్తున్నప్పుడు హై ఏదైతే వచ్చిందో నేను సినిమా తీసిన సంవత్సరం పాటు అదే హైలో ఉన్నా. ఓకే, అంటే యంగ్ హీరోస్తో కూడా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న చాలా మంది హీరోస్ చిన్న వాటికి కూడా డూప్స్ని వాడుతున్నారు వింటాం. We don't know exactly. Nothing wrong in using a dupe. అంటే వాడాలి తప్పదు. ఎందుకంటే కొన్ని విషయాలు ఏంటంటే సేఫ్టీ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా దెబ్బలు డూప్స్ చేసే వాళ్ళు ఏంటంటే దే ఆర్ హెవీలీ ట్రైన్డ్ పీపుల్. వాళ్ళు ఒక స్టంట్ చేశారంటే దాని ఇంపాక్ట్ ఎలా తీసుకోవాలి, ఒక రోల్ చేయాలంటే ఆ రోల్ ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు షోల్డర్ సేఫ్గా ఉంటుంది, బ్యాక్ ఎలా సేఫ్గా ఉంటుంది, ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. సో అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు లుక్ అట్ సేఫ్టీ. బికాజ్ ఆర్టిస్ట్ అంటే ద హోల్ ఫిలిం ఇస్ రన్నింగ్ ఆన్ దమ్. ఇంజ్యూర్ అయ్యి పడుకున్నారంటే ప్రొడ్యూసర్ ఏమవుతారు? యూ హ్యావ్ టు థింక్ ఇన్ ఆల్ పాసిబుల్ థింగ్స్. బట్ సార్ ఏవైతే చేశారో దే వర్ ఆల్ సేఫ్ థింగ్స్. బట్ అజైల్ చాలా ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సినవి అని కూడా అలా చేశారు. కొంచెం సిగ్గుగా ఫీల్ అయి ఉంటాం కదా మన ఏజ్ గ్రూప్ వల్ల. మీ అమ్మ కొద్దిగా అడిగారా ఎన్ని అవర్స్ వర్కౌట్ చేస్తారు అడిగారా సారా? అంత పర్సనల్గా మీరు ఎన్ని అవర్స్ చేస్తారో సార్ అడగలేదు. కానీ జనరల్లీ నేను ఆయన నోటీస్ చేసిన అయితే ఆయన మార్నింగ్ మినిమం 2 గంటలు అయితే ఆయన జిమ్లో ఉంటారు ఆయన. ఓకే, నేను పొద్దున్న ఒక 8-8:30 ఫోన్ చేసి జిమ్లోనే ఉంటారు. దాని తర్వాత అబౌట్ 10-10:30 వరకు అక్కడే ఉంటారు ఆయన. సో ఐఎమ్ షూర్ హీ మస్ట్ బి వర్కింగ్ మినిమం 1.5-2 hours అది చేస్తున్నారు ఎవ్రీడే. అది నేను అడగలేదు ఎప్పుడు, బట్ దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. అట్లీస్ట్ కాన్స్టెంట్గా చేస్తూ ఉంటారు, కన్సిస్టెన్సీ ఉంటుంది. అట్లీస్ట్ ఆయన ఫిట్నెస్ చూసిన తర్వాత మీలో ఏమన్నా కొంచెం చేంజ్ చేసుకోవాలనిపించిన ఒక పాయింట్ అంటే ఇప్పుడు ఏంటి నేను చాలా అసహ్యంగా ఫిట్నెస్ లేకుండా ఉన్నాను అది కాదు. అంటే వన్ గుడ్ థింగ్ ఇస్ ఈవెన్ నాకు కూడా కొద్దిగా అలవాటే లైట్గా, అంటే కొద్దిగా హెల్త్ చూసుకుంటా జాగ్రత్తగానే. సో ఎక్కడున్నా మినిమం వారానికి 3 రోజులు జిమ్లో ఒక అరగంట మినిమం హై ఇంటెన్సిటీ కార్డియో చేసేస్తా. ఓకే, అండ్ క్రికెట్ ఆడతాను. లైక్ యూనో ఐఎమ్ ఇన్ టు క్రికెట్. ఐఎమ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఐఎమ్ రిలేటివ్లీ ఫిట్ గై ఓన్లీ. సో
అంత సిగ్గుపడ్డ తరుణాలు అయితే లేవు కానీ బట్ ఆయన చూసి అడ్మైర్ చేసింది ఎక్కువ. అంటే మీరంటే కాళ్ళు ఒక్కసారిగా అంత అవన్నీ ఐ థింక్ విత్ ప్రాక్టీస్ ఓన్లీ యూల్ బీ ఏబుల్ టు గెట్. ఎందుకంటే లెగ్ అంత పైకి లేపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఫ్లెక్సిబిలిటీ హ్యాస్ టు బి రియలీ గుడ్. అది ఫిట్నెస్కి సంబంధం లేదు, ఫిట్నెస్ వేరు ఫ్లెక్సిబిలిటీ వేరు. యూనో సో యోగా యా number of things కానీ ఫిట్నెస్ ఫ్లెక్సిబిలిటీ వేరు, డిఫరెంట్ థింగ్స్. లైక్ someone can be really fit but they won't be flexible, but sir is fit and flexible. That is what I really very admiring. సో ఈ సినిమాకి మీరు డైరెక్టర్ అయినప్పటికి కూడా సో మీరు కూడా ఒక హ్యూమనే. థియేటర్లో సినిమా చూసేటప్పుడు మీరు కూడా ఒక ఫ్యాన్. ఏ సీన్ చూసినప్పుడు ఓ మై గాడ్ అనిపించింది మీకు? ఫిలింలో ఒక ఫస్ట్ హాఫ్లో ఒక 2 సీన్లు, సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ యూ విల్ బీ విజిలింగ్ ఫర్ వెంకీ సార్. లిటరలీ ఒక ఎమోషనల్ స్పేస్ నుంచి అమ్మ గెలవాలరా హీరో అని అరుస్తూ ఉంటారు. అలాంటిది ఇందులో ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ఫైట్ ఒకటి అన్ఫోల్డ్ అవుద్ది ఫస్ట్ హాఫ్లో. యూ విల్ బీ టేకెన్ అ బ్యాక్. అంటే సార్ చేసిన పర్ఫార్మెన్స్కి మీ టీజర్లో చూసారు కదా, అవును, కత్తిటి గుర్తిటి వస్తుంది. దట్ మొమెంట్, ద లీడ్ అప్ టు దట్ మొమెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ ద ఫిల్మ్. నేను లిటరలీ ఒక ఫ్యాన్ బాయ్ లాగా అరుస్తూ ఉండే. అంతేనా? వెంకీ గారికి బాగా ఎడిట్ రూమ్లో కూర్చొని చూస్తున్నప్పుడు ఏం చేశారా వెంకీ వెంకీ గారికి బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? ఒకటి ఏదైనా చెప్పొచ్చు కదా మీరు. నో ఆయనకు నచ్చిందనే నేను ట్రైలర్లో పెట్టా. షర్ట్ వేసుకున్న ప్రతోడి కాలర్ ఉంటుందిరా, ఆ కాలర్, ఆ షర్ట్ వేసుకుంది ఎవడో తెలుసుకోవాలి, ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉందో తెలుసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, అది ఇవ్వనప్పుడు లెక్క మారద్దురా నా కొడక అంటే. రియల్ లైఫ్లో ఎక్కడన్నా ఇలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా అండి? జస్ట్ మాస్ మూమెంట్ అది అంతేనా? ఒకసారి అందరూ మనం గట్టిగా విజిల్ వేసుకోవడానికి ఒక మూమెంట్ అంతే. బట్ కానీ దానికి తగ్గ సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. సో దానికి ఇచ్చిన పంచ్ అది అంతే. ఆయన అంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పారు కదా, సైంటిస్ట్. ఇదేదో 17 కోట్లు ఇంజెక్షన్ అని చెప్తున్నారు. రియల్గా ఉందా అసలు? 17 కోట్లు పెట్టి ఇంజెక్షన్? దెర్ ఇస్ దిస్ ప్రాబ్లమ్. ఇది స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అన్నది ఇప్పుడు కంట్రీలో ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఓకే. ఇది ఇంకా అంత అవేర్నెస్ లేదు జనాల్లో. కానీ ఒక పిల్లలు, ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సంవత్సరానికి ఒక 3,000 మంది పిల్లలకి ఇండియాలో డయాగ్నోసిస్ చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే అసలు డాక్టర్స్కి ఎలా డయాగ్నోస్ చేయాలో కూడా తెలియదు ఈ ప్రాబ్లం. ఓకే. అది ఏంటి, చాలా రీజనే లేకుండా ఒకలాగా పక్షవాతంలాగా వచ్చేసి ఒక ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోయి పిల్లలు చనిపోతుంటే ఇది ఏంటి ప్రాబ్లం అని కూడా అర్థం చేసుకునే స్టేజ్లో ఉండి ఇప్పుడు స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇది అని మనం కనుక్కునే స్టేజ్కి వచ్చాం. ఓకే. ఇది ఏంటంటే ఈ పిల్లల బాడీలో పుట్టేటప్పుడు ఒక జీన్ లేకుండా పుడతారు. ఒకే ఒక జీన్ ఉండదు వీళ్ళ బాడీలో. దానివల్ల ఏమవుతుందంటే మెల్లిగా స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న ఆర్గన్స్ అని 1 by 1 ప్రోగ్రెసివ్గా ఫెయిల్ అవుతూ వస్తుంది. మెల్లిగా నడకపడి గ్రాస్ మోటార్ స్కిల్స్ పోతాయి, నడక మెల్లిగా పడిపోద్ది, మెల్లిగా వీల్ చైర్ ఎక్కేస్తారు, స్లోగా లంగ్స్ ఫెయిల్ అవుతాయి, మెల్లిగా అలా 1 by 1 ఆర్గన్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఒకే ఒక ఇంజెక్షన్ అంతే. ఆ ఇంజెక్షన్లో వీళ్ళ బాడీలో లేని జీన్ ఏదైతే ఉందో ఆ జీన్ని వీళ్ళకి కృత్రిమంగా దాన్ని తయారు చేసి ల్యాబ్లో ఆ జీన్ని ఇంజెక్ట్ చేస్తారు బాడీలో. చేయగానే ఆ జీన్ లోపలికి అబ్జర్వ్ అయిన తర్వాత దే స్టార్ట్ రికవరింగ్ మెల్లిగా. ఓకే. కాకపోతే 1 టైం తీసుకుంటే సరిపోతుంది. సింగిల్ డోస్ అది, వన్ డోస్ ఇంజెక్షన్. 17 కోట్లు ఇంజెక్షన్. 17 కోట్లు. అదే 17 కోట్లని దానికి ప్రైస్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ మీరు అడిగిందే. ఇప్పుడు చాలా ఫార్మస్యూటికల్ కంపెనీలు ఒక మందుకి ప్రైస్ ఎంత అని సెట్ చేయడానికి ఒక ఫార్ములా కూడా యూజ్ చేస్తారు. ఆ ఫార్ములా ఏంటంటే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయంటే ఈ మందు వేసుకుంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ లైఫ్ యాడ్ అవుతుంది మనిషికి అన్నది ఒక పాయింట్. ఓకే. ఎన్నిసార్లు ఈ మందు వేసుకోవాలి అన్నది ఒక పాయింట్. ఓకే. అండ్ వేసుకునే వాళ్ళు ఏజ్ గ్రూప్ ఎంత అన్నది ఒక పాయింట్. ఓకే. సో ఇప్పుడు చాలా తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు ఒకసారి మందు వేసుకొని 100 ఏళ్ళు బతికేంత అడ్వాంటేజ్ వస్తే ఆ మందు ప్రైస్ ఎక్కడికో ఉంటుంది. అదే ఈ మందు. దానివల్ల దీని ప్రైస్ కూడా చాలా హై ప్రైస్ సెట్ చేసి దాన్ని ఆ ప్రైస్కి వాళ్ళు అమ్మడానికి కూడా రీజన్ ఇదే, వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే. సో ఈ మెడిసిన్ దొరకకుండా చనిపోయే పిల్లలు చాలామంది ఉన్నారు మన కంట్రీలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ వన్ వే ఏంటంటే చారిటీ. సోషల్ మీడియాలో మీరు నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ చూస్తూ ఉంటారు. మనకి హైదరాబాద్లో కూడా మన రీసెంట్గా ఒక 1-2 కేసెస్ ఇట్లా మనకు ఆన్లైన్లో వచ్చి ఈ మిలాప్ అని ఇట్లాంటి కొన్ని క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్స్ ఉంటాయి, వీటిలో వస్తుంటాయి. మనం చూస్తే ఇలా ఒక బాబుకి పాపకి మేము ఇట్లా 17 కోట్ల ఇంజెక్షన్ అవసరమైంది, మేము 4 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసాము, మీరు హెల్ప్ చేస్తే ఇలా వస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ దట్ కేస్ ఓన్లీ. సో రియలీ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ కాల్డ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఇన్ అవర్ కంట్రీ అండ్ దానికి ఇంజెక్షన్ 17 కోట్లు అన్నది నిజం. సో ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఒకసారి, ఒక పేరెంట్కి ఎంత నొప్పి ఉంటుంది.
పిల్లలు నేను 17 కోట్లు తేగలిగితే నా నా బాబు పాప బ్రతుకుతారంటే ఎంత హెల్ప్లెస్నెస్ ఉంటుంది దాంట్లో. మనకు కూడా వాట్సాప్ మెసేజ్లలో ఫార్వర్డ్ వస్తూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటంటే అది ఒక రెస్ట్లెస్నెస్ అయిపోతారు కదా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే, ఏ మందు లేదురా నా బాబు పాప చనిపోతాడంటే ఎక్కడో చోట నా కర్మరా అని చెప్పి మనం యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాం. కానీ మందు ఉంది, ఆ మందు 17 కోట్లు అన్నప్పుడు నువ్వు ఎంత హెల్ప్లెస్ ఫీల్ అవుతావు అంటే ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి అడగడం తప్ప వేరే ఆప్షన్ ఏ ఉంటుంది కదా. కానీ ఈ క్యారెక్టర్ ఒక యుద్ధం చేస్తాడు దాని గురించి సినిమాలో. దట్ ఈస్ సైంధవ్. అది హార్ట్ ఆఫ్ సైంధవ్ అనేది. ఓకే, ఆ లైన్ తీసుకెళ్ళింది అనమాట. అదే స్టోరీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ ఒక పాపని కాపాడుకోవాలనుకునే ఒక డాడీ చేసే ఒక యుద్ధం ఇది. దట్ ఈస్ సైంధవ్. అండ్ ఇంకోటి ఏంటంటే వెంకీ గారు సినిమాలో ఏడ్చారంటే సూపర్ డూపర్ హిట్. అది మీరు బుజ్జికొండ వే సాంగ్ చూసారు కదా. ఏంటంటే ఈయన త్రూ అవుట్ ద ఫిలిం సార్ ఒక పెయిన్లో ఉంటారు, ఒక హెల్ప్లెస్నెస్లో ఉంటారు. పాపను కాపాడుకోవాలని ఒకవైపు పాప హెల్త్ క్షీణిస్తూ ఉంటే ఏ పేరెంట్ అయినా కూడా ఎమోషనలీ టచ్ అయిపోతారు కదా. ఆ రకంగా మిమ్మల్ని ఆయన ఏడిపించి ఆయన బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టేస్తారు సినిమాలో. అది ఉంది. అదే అందుకని హిట్ కొట్టాలనే మీరు కొట్టాలి, ఆయన గురించి కొట్టాలి అందరం అంత. ఎందుకంటే సార్ ఇంత ఒక యంగ్ టీమ్ని నమ్మి ఒక 75th ఫిలిం రెస్పాన్సిబిలిటీ మా షోల్డర్స్ మీద పెట్టడం అన్నది, దానికి మేము మినిమం ఏం చేయగలుగుతాం? లైఫ్లో ఏదున్నా అన్నీ పాజ్లో పెట్టి దీని మీద మాత్రమే ఫోకస్ చేసాం అందరం. నా ఎడిటర్, నా కెమెరామ్యాన్, నేను, మ్యూజిక్, అందరం. సార్కి 75th ఫిలిం మెమరబుల్ ఫిలిం అవ్వాలి, ఆయన ప్రౌడ్గా చూపించుకునే ప్రాజెక్ట్ ఇది అవ్వాలి అన్నీ పనిచేసాం లాస్ట్ సంవత్సరం. నేను 75 కోట్లు పారితోషికం తీసుకుని ఒక డైరెక్టర్ అవ్వాలి. 75 కోట్లు ఎవరు? నేనా? అసలు అది అంటే ఇప్పుడు ఫ్రీగా ఎవరు పని చేయరుగా, చేయరా ఆబ్వియస్లీ. సో బట్ వాట్ ఐమ్ సేయింగ్, బట్ దట్ ఈస్ నాట్ అది మన మీటర్ కాదు. ఓకే, మన మీటర్ ఏంటంటే మంచి సినిమా ఇవ్వాలి, మళ్ళీ నమ్మిన వాళ్ళు ఎవరైతే మళ్ళీ నమ్మి మన చేతిలో ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పారో వాళ్ళకి ట్రూగా పనిచేసి శైలేష్ 100% ఎఫర్ట్ పెట్టాడు అన్నదే ఇంపార్టెంట్ నాకు. ఓకే, అండ్ నా ప్రొడ్యూసర్ బాగుండాలి, నా డిస్ట్రిబ్యూటర్స్ బాగుండాలి. దిస్ ఇస్ మై మీటర్. మేబీ ఈ సినిమా తర్వాత టాప్ 5 డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో ఎవరు అంటే మేబీ మీ పేరు కూడా ఉండొచ్చు. ఇంకా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నామేమో రోషన్ మనం. అంత లేదు. ఇట్స్ ఆల్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. దెర్ ఇస్ నో టాప్ 5, దెర్ ఇస్ నో టాప్ 10. ఓకే, ఇట్స్ ఓన్లీ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. నువ్వు ఆ టైంలో నువ్వు చేసే కథ ఏంటి, దానికి నువ్వు ఎంత ఆనెస్ట్గా పనిచేసావు, దానికి ఆడియన్స్ రెజొనేట్ అయ్యారా లేరా, అంతవరకే నేను ఆలోచించేది. అంతే. నాదే ఉందండి. ఇప్పుడు సెకండ్ మూవీ తీశారు సందీప్ రెడ్డి వంగ, రైట్, యానిమల్. సో ఎలా అయిపోయింది ఇప్పుడు? ఏమైంది? ఎక్కడ చూసినా కానీ మంచి విషయం కదా. బట్ అందుకని ఇప్పుడు సందీప్ సడన్గా కూర్చొని నేను టాప్ 5 డైరెక్టర్ అయిపోయానని అయితే అనుకోడు, ఖచ్చితంగా అనుకోడు. ఆయన అనుకోరు. నేను అదే అన్న, ఇప్పుడు ఆయన ఇట్స్ ఇర్రిలెవెంట్. సినిమాని ఇష్టపడే 9 కోట్ల మంది అనుకుంటారు కదా. అవసరం లేదంట నేను. ఇట్స్ నాట్ ఎ రేస్. ఇక్కడ ఎవరు కూడా ఇప్పుడు ఏదన్నా మనం అందరం కలిసి ఒక క్లాస్ రూమ్లో కూర్చొని అందరం ఒకటే సబ్జెక్ట్ చదువుతూ రేస్ కోసం మీరు పనిచేయరా, నేను బెస్ట్ డైరెక్టర్ అనిపించుకోవాలి ఇండస్ట్రీలో, అది నా మీటర్ కాదని నేనేమంటానంటే, ఇప్పుడు అందరం కలిసి ఒక క్లాస్ రూమ్లో కూర్చొని ఒకటే సబ్జెక్ట్ చదువుతూ ఒకటే ఎగ్జామ్ రాస్తే నువ్వు కాంపిటీషన్ అంటే నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అందరు సిలబస్ ఒకటే, మనం అందరం రాసే ఎగ్జామ్ ఒకటే, నిన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే, నన్ను అడిగిన క్వశ్చన్. అది జంబ్లింగ్ సిస్టమ్. ఇది ఇక్కడ ఎవడెవడు తీసే సినిమా అసలు సంబంధం ఏంటి అసలు? హౌ కెన్ యూ టెల్ దట్ దిస్ ఫిల్మ్ మేకర్ ఇస్ అ బెటర్ ఫిల్మ్ మేకర్ దెన్ దిస్ ఫిల్మ్ మేకర్? ఎప్పుడు చెప్పలేరు. నోబడీ కెన్ సే దట్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ నువ్వు చెప్పే కథ ఏంటి, దాని స్పాన్ ఏంటి. ఓకే, దట్స్ ఇట్. దట్స్ ఆల్ దట్ మ్యాటర్స్. అట్లీస్ట్ ఐ కెన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సెల్ఫ్. నా మీటర్ అది కాదు. మై మీటర్ ఇస్ నాట్ దట్. ఓకే, నేను టు బీ వెరీ ఆనెస్ట్, నేను ఐఎమ్ అన్ అవుట్ సైడర్. నేను వేరేదో చేసేవాడిని. ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే లగ్జరీలో ఉన్నానో దీనికంటే ఎక్కువ లగ్జరీలో నుంచి ఇక్కడికి వచ్చినాను నేను. సో రెమ్యునరేషను, డబ్బులు, టాప్ 5 ఇది కాదు నా మీటర్. మై మీటర్ ఇస్ టు మార్నింగ్ లేస్తే ఒక షార్ట్ పెట్టడానికి ఒక ఎక్సైట్మెంట్తో నేను సెట్కి వెళ్ళాలి, అలాంటి సినిమా చేయాలి, చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ మై మీటర్. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఎప్పుడో ఒకసారి మార్నింగ్ 6 o'clock కాల్ షీట్. పొద్దున్నే లేచి 3 లేచి గబగబా రెడీ అయిపోయి షార్ట్లు అన్నీ చూసేసుకొని బయలుదేరి వెళ్తుంటే ఎవరో వస్తున్నారు అటువైపు నుంచి, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు, తెలిసిన వాళ్ళే. టీకో ఇక్కడ ఆగాము. ఆగినప్పుడు మాట్లాడుతా, ఏంట్రా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటంటే, ఇట్లా రిటర్న్ వెళ్తున్నారా, వర్క్ అయిపోయింది, వెళ్ళి ఏం చేసావు ఇవాళంతా అంటే చెప్తూ, ఈ పని చేసావు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, షూట్కి వెళ్తున్నాను రా, నేను వర్షం పడమంటే ఇప్పుడు వర్షం పడుతుంది అన్న. దట్ ఈస్ మై. నేను కూర్చొని నా ఫ్రేమ్ వెనకాల కూర్చొని నాకు వర్షం కావాలి, నాకు సన్లైట్ కావాలి, నాకు ఈ పర్ఫార్మెన్స్ కావాలంటే
ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్ రైట్, దట్ ఈస్ మై హ్యాపీనెస్, దట్ ఈస్ వేర్ మై హ్యాపీనెస్ ఇస్. ఈ మధ్య చూస్తున్న ప్రతి సినిమాలో కూడా స్టార్ హీరో పక్కన డాటర్గా ఎక్కువ నార్త్ ఇండియన్ నుంచి తెచ్చుకుంటున్నారు పిల్లల్ని కూడా. ఎందుకంటే తెలుగులో లేరా మంచి చైల్డ్ ఆర్టిస్టులు? ప్రాబ్లం ఏంటంటే రోషన్, ఇక్కడ ప్రొఫైల్స్ మనం మనకేం కావాలి, ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే, ఓకే, క్యూట్గా అందరు హార్ట్స్ స్టీల్ చేయగలిగే ఒక చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి. దట్ ఈస్ ద మీటర్ ఫర్ ఎవ్రీబడి కదా. ఇప్పుడు నాకు చాయిస్ కావాలంటే నేను ప్రొఫైల్స్ చూడాలి. నేను ఇప్పుడు ఆడిషన్ కాల్ పెడతా, నాకు ప్రొఫైల్స్ వస్తే ఆ ప్రొఫైల్స్తో చూసి నేను వాళ్ళ వీడియోస్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ చూసి వాళ్ళని పిలిపించి ఒక ఆడిషన్ చేసిన తర్వాత బాగున్నారంటే తీసుకుంటాం. ఇది ప్రాసెస్ కదా. మన దగ్గర ఇంత స్ట్రక్చర్ ఇంకా ఏర్పడలా. ఇప్పుడు నేను ఒక ఆడిషన్ కాల్ పెడితే, ఇదే నేను ఒక కాస్టింగ్ డైరెక్టర్ కనుక నేను బాంబేలో ఉన్న కాస్టింగ్ డైరెక్టర్కి పెడితే నాకు 100 ఆప్షన్లు పంపిస్తున్నారు. కానీ ఇక్కడ నాకు లోకల్గా తెలుగు మాట్లాడే అమ్మాయిలు నాకు కావాలి, పిల్లలు కావాలంటే నాకు 3-4 వచ్చినాయి. నేను ట్రై చేశాను యాక్చువల్లీ 3-4. తమిళనాడులో ఆల్మోస్ట్ అన్ని మూవీస్లో వాళ్ళ తమిళకి సంబంధించిన పిల్లలే ఉంటారు. నువ్వు అలానే లేదు, నీకు తమిళ సినిమాలు ఇప్పుడు అజిత్ గారు చేసిన నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్లో నార్త్ ఇండియా నుంచి తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నార్త్ ఇండియా సౌత్ ఇండియా అన్నది ఇట్స్ నాట్ బ్యారియర్ ఫర్ మీ. నాకేంటంటే టాలెంట్ కావాలి, నేను చెప్పిన సీన్ని బాగా అర్థం చేసుకొని ఎమోట్ చేయగలిగే యాక్టర్ కావాలి, అండ్ ఆల్సో ఆ భాషకు ఉన్న మీటర్ని అర్థం చేసుకునే ఒక యాక్టర్ కావాలి. సో నాకు చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, నేను ఇచ్చిన స్క్రిప్ట్ని బాగా గుర్తుపెట్టేసుకొని డైలాగ్ టు డైలాగ్ గుర్తుపెట్టుకొని వస్తే నాకు అడ్వాంటేజ్. ఈ పాప చేసింది నా ఆడిషన్లో, షీ కిల్డ్ ఇట్. అంటే తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ నేను ఫిదా అయిపోయా. అది తెలుగు పిల్ల లేకపోతే హిందీ పిల్ల నేను ఆలోచించలేదు. అప్పుడు పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, లాగండి లోపలికి, అంతే సింపుల్ మ్యాటర్. నేను ఇప్పుడు వీళ్ళు చెప్పడం కూడా నాకు తెలుగు అమ్మాయిలు వద్దు, నాకు నార్త్ ఇండియా నుంచి పట్టరండి అమ్మాయిలని కూడా చెప్పలా. ఐ ఓపెన్ ఇట్ ఫర్ ఎవ్రీ వన్. నాకు వచ్చిన ప్రొఫైల్స్లో దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ తెలుగు ప్రొఫైల్స్. ఇక్కడ పేరెంట్స్ కూడా నాకు తెలిసి కొద్దిగా చైల్డ్ ఆర్టిస్ట్ విషయాల్లో పేరెంట్స్ కూడా కొద్దిగా ఇంకా అంత ఓపెన్గా కూడా లేరు. పిల్లల్ని అంతలోపు స్క్రీన్ ముందు పెట్టడం ఏంటి అని ఉన్నారేమో తెలియదు నాకు. కానీ ఇప్పుడు ఈ పాప ఉంది కదా, నెంబర్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ చేసింది ఇంతకుముందు. సో కెమెరా అవేర్నెస్ ఉంది, కొన్ని ఇప్పుడు యాక్టింగ్ అంటే ఏంటన్న కాన్షియస్నెస్ ఉంది నాకు. సో ఇట్ బికేమ్ మచ్ ఈజియర్ ఫర్ మీ టు ఎక్స్ట్రాక్ట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ యాక్టర్. సో అదొకటే. కానీ తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళ అది కాదు, దట్ ఈస్ నాట్ మై యూనో, నా లిస్టులో అది ఉండదు. ఓకే, అది యూ సీ అదర్ కాస్టింగ్ ఆల్సో ఐ ఫాలో ద సేమ్ థింగ్. నీకు ఇప్పుడు నేను ఒక ఆర్య గారిని తెచ్చుకున్నా, నవాజుద్దీన్ సిద్దికీని తెచ్చుకున్నా, రుహానీ శర్మని తెచ్చుకున్నా, వీళ్ళందరూ నా లైన్స్ నేర్చుకుంటున్నారా, నేను చెప్పిన లైన్స్ గుర్తుపెట్టుకొని సెట్కి వస్తున్నారా, ఆ లైన్కి ఉన్న మీనింగ్ తెలుసుకొని సెట్కి వస్తున్నారా, అదే మీటర్ నాది. అండ్ పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నారా అనేది కాన్సెప్ట్, అంతే కదా. ఇప్పుడు భాష ఏం మాట్లాడితే ఏముంది, ఇప్పుడు అంతా అయిపోయింది, బ్లర్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఈ నార్త్లో సౌత్లో అని లేవు, అంతా ఒకటే. యూ గెట్ గుడ్ టాలెంట్, బ్రింగ్ దెమ్, అంతే. అద్భుతమైన టాలెంట్ అంటే తెచ్చేసుకోవాలి. ఇప్పుడు వెంకీ 75 సైన్ సూపర్ డూపర్ హిట్. వాట్స్ నెక్స్ట్? ఎవరు అపాయింట్మెంట్ వెళ్ళి జస్ట్ బుకే ఇచ్చి హాయ్ చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం ట్రిక్ చెప్పేసాం కాబట్టి ఈసారి పని చేయదేమో అది. నో, బట్ ఆన్ అ సీరియస్ నోట్ ఏం ప్లాన్ లేదు. ప్రతి డైరెక్టర్ ఒకటి ఉంటుంది కదా, ఒక డ్రీమ్. పీకే గారికి డైరెక్ట్ చేయాలి, చిరంజీవి గారితో చేయాలి. ఓకే, అంటే నేను చెప్పున్నా, నేను పెద్ద కమల్ హాసన్ సార్ ఫ్యాన్. నేను అందుకే పిల్లల పేర్లు కూడా కొడుకు పేరు అభయ్. విన్నాను. వెరీ కమల్ హాసన్ సార్ ఇస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ మై లైఫ్. అంటే అది ఎందుకంటే మళ్ళీ మీరు తమిళ వాళ్ళ తెలుగు వాళ్ళ అని మాట్లాడద్దు. ఇట్స్ బికాస్ ఆఫ్ ఎ స్కిల్ లెవెల్. నాకు చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ 12 years చెన్నైలో పుట్టి పెరిగా. ఓకే, సో ఆ టైంలో నేను చిన్నప్పుడు ఎక్స్పోజ్ అయిన యాక్టర్ అయినా, అండ్ సినిమాల్లో నాకు వేరే ఎలాంటి టేస్ట్ ఉంది అని నేను గ్రహించేలాగా చేసిన యాక్టర్ అయినా కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎవరికైనా కనెక్ట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు వెంకటేష్ సార్ కూడా అట్లానే ఫ్యాన్స్ అందరూ. యూనో పేరెంట్స్ ఫ్యాన్స్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కనెక్ట్ అయిపోయి ఇప్పుడు యంగర్ ఆడియన్స్ కూడా ఆయనకి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. ఆ టైప్లో నేను కమల్ హాసన్ గారికి అటాచ్ అయిన ఒక ఫ్యాన్ నేను, అంతే. సో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన తీసిన ఫిలిమ్స్, హేరాము, కుర్ది పునల్ లాంటి ఫిలిమ్సే, అందులో చూసిన షార్ట్లు, అందులో చూసిన లైటింగ్ ప్యాటర్న్లే ఇప్పుడు మ్యాక్సిమం నా ఫిలిమ్స్లో కూడా నేను మ్యాక్సిమం వాడడానికి ట్రై చేస్తూ ఉంటాను, రిఫరెన్స్గా ఇస్తూ ఉంటాను. ఆ డిఓపికి అయినా సరే, నా మ్యూజిక్ డైరెక్టర్స్కి అయినా సరే. బికాస్ దట్ ఈస్ మై దట్స్ మై గ్రోయింగ్ అప్ యాజ్ ఎ కిడ్ వాచింగ్ ఫిలిమ్స్. దట్స్ ఇస్ కమల్ హాసన్ సార్. సో ఆబ్వియస్లీ నాకు కమల్ హాసన్ సార్తో పనిచేయాలని చాలా ఉంది అది. బట్ కాకపోతే అంత ధైర్యం కూడా లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ద మెటీరియల్ ఫస్ట్ విత్ మీ. సో అది రెడీ అయినప్పుడు ఖచ్చితంగా ఐల్ గో టు హిమ్. ఏం పెట్టారు పిల్లల పేర్లు? కమల్ హాసన్ గారు నేమ్లో పిల్లలు కాదు, ఒక అబ్బాయి నాకు, అభయ్, వాడి పేరు అభయ్ విశ్వంభర అబ్బాయి పేరు. సో అభయ్ ఈజ్ వాట్ వి కాల్ హిమ్. నాకు ఆళవందాన్ అనే ఒక ఫిలిం తమిళ్లో
తెలుగు డబ్డ్ ఇస్ అభయ్. అందులో నాకు అభయ్ క్యారెక్టర్ నాకు చాలా రియలీ లైక్ ఇట్. లవ్ మ్యారేజ్ అండి మీది? లవ్ మ్యారేజ్. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేశారా, మేడం ప్రపోజ్? It's a very mutual thing, but we were good friends before we decided we want to date. It was back in 2006. ఇద్దరం కలిసి చదువుకున్నాం ఆప్టోమెట్రీ కాలేజ్లో, 1 year జూనియర్ నాకు తను. సో ఇద్దరం అనుకుని. ఎలా మేడం ఎలా చెప్తారు మూవీస్ గురించి? షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ ఫిలిమ్స్. అంటే మూవీ బఫ్ ఇద్దరం. అంటే మేము అప్పుడు మేము డేట్ చేసిన టైంలో కూడా అవర్ బిగ్గెస్ట్ పాస్ట్ టైమ్ వాజ్ గోయింగ్ టు ఫిలిమ్స్. మాకు గుర్తుంది, మా ఫస్ట్ ఫిలిం వాజ్ సైనికుడు, మన మహేష్ బాబు గారు. సైనికుడు వాజ్ అవర్ వెరీ ఫస్ట్ ఫిలిం వి వాచ్ టుగెదర్. అండ్ అక్కడి నుంచి ఎవ్రీ వీకెండ్ సినిమా రిలీజ్ అయితే బైక్ వేసుకొని సినిమాకి వెళ్ళిపోవడం. సినిమా వాజ్ మూవీస్ వేర్ ఆర్ గో టు థింగ్ టు ఎంజాయ్. సో బిగ్ మూవీ బఫ్. సో షీఈ్ మై బౌన్సింగ్ బోర్డ్. ఏమన్నా ఐడియా వస్తే ఫస్ట్ నేను త్రో చేసే స్వాతికే. ఐ టెల్ హర్ ఎలా రియాక్ట్ అవుతుందో చూసి డైరెక్ట్ మొహమ్మద్ చెప్తుంది, బాగుంది, చండాలంగా ఉంది, ఏంది అది అంటది. ఆ టైప్లో ఉంటుంది. సో ఇట్స్ మచ్ ఈజియర్. సో అక్కడ పాస్ అయితే దాని మీద ఇంకొద్దిగా ఎక్స్ప్లోర్ చేస్తా. ఎలా మీరు కొంచెం రిజర్వ్డా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డా? నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, రిజర్వ్డ్ ఏం లేదు. అదే మీకు అనిపించిందా ఇంత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ ఎందుకు? అదే ఇంత మాట్లాడినాక ఇప్పుడు అడుగుతారు స్ట్రైట్ అంటే ఇప్పుడంటే సినిమా కాబట్టి, ప్రమోషన్స్ కాబట్టి. రియల్ లైఫ్ లో ఇప్పుడు వెంకీ గారు ఉన్నారు, సినిమాలలో ఎలా ఉంటారు? ఇప్పుడు మల్లేశ్వర్ లాంటి సినిమా చూసామంటే ఆయన ఒక షార్ట్ వేసుకొని డాన్స్ చేస్తారు, మరి బయట ఎలా ఉంటారు? రైట్, చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఆయన. చాలా ప్రెటీ టాకిటివ్. నేను వాక్చాతుర్యం ఉన్న మనిషిని అని చాలామంది చెప్తా ఉంటారు. కాబట్టి ఐఎమ్ థింకింగ్ ఐఎమ్ నాట్ అన్ ఇంట్రోవర్ట్. యా, ఓకే. సో ఈ ఎంటైర్ జర్నీలో ఏం నేర్చుకున్నారండి ఆయన దగ్గర నుంచి లాస్ట్ టైం ఫైనల్? అదే ఇందాక చెప్పా కదా సార్, ద ఎబిలిటీ టు సీ లైఫ్ యాజ్ ఇట్ ఇస్ అండ్ యూనో ఎంజాయ్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. ఓకే. ఏదైనా కూడా కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా డిటాచ్డ్గా దూరం నుంచి ఉండి చూసి ఎంజాయ్ చేసి దట్ ఇస్. బట్ ప్రొఫెషనల్లీ అడిగితే ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్. అంటే ఒక స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన, యూనో ఎలా స్క్రిప్ట్లో జరిగే కొన్ని మూమెంట్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇది పర్ఫార్మెన్స్ ఆర్క్స్, ఇవన్నీ కూడా నేను సార్ దగ్గర జరిగిన డిస్కషన్స్లో నెంబర్ ఆఫ్ ఐఎమ్ డెఫినెట్లీ అ బెటర్ ఫిల్మ్ మేకర్ దెన్ వాట్ ఐ వాజ్ వెన్ ఐ స్టార్టెడ్ సైందవ్ బికాస్ ఆఫ్ సార్. ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ గ్రేట్ డీల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషి, అండ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ టు బీ. కొంచెం కష్టంగా ఉంటుందా సీనియర్ హీరోలతో వర్క్ చేశారు? ఇప్పుడు సార్తో అయితే నాకు అనిపించలేదు, వేరే ఎవరితో ఇంకా పని చేయలేదు కాబట్టి. నాని గారితో చేశారు కదా? నాని సీనియర్ హీరో, అట్లా ఎట్లా అన్నారు మీరు? అంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా. నో, బట్ నో, అట్లీస్ట్ ఇఫ్ యూ కంపేర్ విత్ వెంకీ సార్, నాని ఈజ్ నాట్ అ సీనియర్ హీరో. నో, వాట్ ఐ సేయింగ్ బ్రో. సో నాని బ్రో ఇస్ వెరీ వెరీ చిల్, లైక్ ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ ఫీడ్బ్యాక్. ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నప్పుడు ఏం కదా సార్? అంటే టు బి ఫ్రాంక్, నాకు తెలియక అడుగుతున్నాను. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు, అంటే హీరో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు అనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. ఈజీ అవుతుందా? చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఒకళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యి అవతల వాళ్ళు ఇంట్రోవర్ట్ అయితే ఏమన్నా ప్రాబ్లం అవుద్దేమో, కానీ ఇద్దరు స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పుడు అనుకొని పక్క వెళ్ళిపోవడమే కదా. అంతే కదా. ఇప్పుడు నేను ఒక విషయం అన్నా, అది నువ్వు ఎలా నువ్వు రిసీవ్ చేసుకున్నావు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు చెప్పేస్తే అక్కడ మ్యాటర్ ఓవరు. నేను ఒక విషయం చెప్పాను, అది నువ్వు మనసులో పెట్టేసుకున్నావు అనుకో, అక్కడ కదా ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. సో నాకు విత్ నాని ఐ నెవర్ లైక్ ఇట్ వాజ్ ఆల్వేస్ బ్రో ఇది ఐడియా ఎలా సైలేష్ ఇంత చండాలమైన ఐడియాలో తెచ్చావు అని అనేస్తాడు. అట్ ద సేమ్ టైమ్ సూపర్గా ఉంది అని కూడా అనేస్తాడు. సో ఇట్స్ వెరీ, ద కమ్యూనికేషన్ ఇస్ వెరీ స్ట్రైట్. యా, సో యా, విత్ సార్ ఆల్సో ఇట్స్ వెరీ సింపుల్ వర్క్ ప్రాసెస్. సార్తో ఎక్స్ట్రీమ్లీ సింపుల్ వర్క్ ప్రాసెస్. ఆయన నచ్చితే నచ్చిందని చెప్తారు, లేకపోతే నాట్ వర్కింగ్ శైలేష్ అనేస్తారు డైరెక్ట్గా. సో సీన్ ఇన్పుట్స్ అవ్వచ్చు, డైలాగ్లు అవ్వచ్చు, ఏదైనా సరే వెరీ ఈజీ వర్కింగ్ విత్ హిమ్. బట్ మీటర్ పట్టేసుకుంటారు టక్మని, కరెక్ట్గా ఎక్కడన్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే మాత్రం హీ నోస్. అది ఏంటని చెప్పరు, తేడా కొడుతుంది ఇక్కడ అనేస్తారు. ఇంకా దాని సొల్యూషన్ పట్టుకునే పని మంది. అండ్ యా, నెక్స్ట్ ఏంటి? మల్టీ స్టారర్ మూవీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది? మల్టీ స్టారరా? నో, అదే చెప్పాక పెద్ద ప్లానింగ్ ఏం లేదు రోషన్, టు బీ ఆనెస్ట్. సైందవ్ రిలీజెస్ ఐ వాంట్ టేక్ 2 month బ్రేక్. ఒకసారి సిడ్నీ వెళ్ళి, నా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అక్కడ, నా బాబుని తీసుకెళ్ళి ఒకసారి, ఎందుకంటే వాడు కోవిడ్ తర్వాత పుట్టాడు ఇక్కడ. సో నెవర్ వెంట్, బట్ మళ్ళీ కంట్రీ వదిలి తీసుకెళ్ళామండి బయటికి. సో నా సోషల్ సర్కిల్ అంతా సిడ్నీలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరు మ్యాక్సిమం అక్కడ. ఆల్మోస్ట్ ఒక 10 years ఉన్నా నేను. సో ఐ వాంట్ టు టేక్ హిమ్ దేర్, introduce my son to all my friends there, have a great time. ఒక 2 months I'm gonna relax after Saindhav.
దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ ప్లాన్. అప్పుడు ఏం చేయాలని చెప్పాక ఏదో ఒకటి జరుగుద్ది, అప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుద్ది. ఊహ వచ్చిందా ఇప్పుడు నాన్న డైరెక్టర్ అని? తెలియదు ఇంకా. ఈజ్ జస్ట్ 2.5 year old బాయ్. ఓకే. 2 years 8 months సంథింగ్. ఎంజాయ్ చేస్తాడు, నేను ఉంటే పాటలు పాడతాడు, అన్ని నా సినిమాలో డైలాగులు చెప్తాడు, అన్నీ చెప్తాడు. బట్ అంతవరకు తెలిసినట్టే కదా ఇంకా. యా, అంటే హీ నోస్. అంటే టీవీలో కనిపించే వెంకీ మామని నేను స్ట్రైట్ కలుస్తున్నానంటే ఏదో వీళ్ళందరూ కలిసి పని చేస్తున్నారని తెలిసేమో కానీ డైరెక్షన్ ఇంత డెప్త్ ఐ డోంట్ థింక్ హీ అండర్స్టాండ్స్ ఇట్. మీరు లుక్ లైక్ విలన్ గా ఏమన్నా ట్రై చేస్తున్నారు? విలనా? రగ్గడ్ లుక్ ఉంది. విలనా? నేను హీరో అనుకుంటాడు, నువ్వు విలన్ అంటావు ఏంటి రోజు అంటారా? కెమెరా ముందుకి యాక్టింగ్ స్కిల్ లేకపోతే రాకూడదు. ఓకే. అది ఇట్స్ బిగ్ దగ్గర బాగుంది కదా అనిపిస్తుందా? ఎస్, నేను మీతో మాట్లాడుతున్నా కాబట్టి ఉంది, కానీ కెమెరాని చూసి ఏమైనా చేయమంటే నేను చాలా కాన్షియస్ అయిపోతా. ఇంకా డైలాగ్ కూడా బాగా చెప్పారు. నేనా? ఆన్ అ సీరియస్ నోట్, బట్ ఐ ఫీల్ యాక్టింగ్ ఇస్ అ బిగ్ స్కిల్ సెట్. అది దాన్ని సీరియస్గా సరదాగా ఏదో ఒక సీన్లో వచ్చి అలా క్యామియో చేసి వెళ్ళడం వేరు, కానీ సీరియస్గా ఒక క్యారెక్టర్ తీసుకొని దాన్ని ఆర్క్ అండర్స్టాండ్ చేసి దాన్ని పర్ఫామ్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ రోషన్. అది ఓన్లీ పీపుల్ హూ కెన్ డూ జస్టిస్ షుడ్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. కెమెరా ముందుకు వచ్చి కామెడీలు చేయకూడదు, అంటే అన్లెస్ ఇట్ ఈస్ అ కామెడీ సీన్. బట్ దాని అదొక సీరియస్ జాబ్, అది చాలా. దాన్ని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఇన్ఫాక్ట్ నేను నా ఆర్టిస్టులు కూడా నేను యాక్ట్ చేసి ఎప్పుడు చూపించింది లేదు. అవునా? ఐ డోంట్ నో, ఇట్స్ ఇన్ మై మైండ్, ఐ విల్ టెల్ ఇన్ వర్డ్స్. అంటే ఇప్పుడు నాకు మాటల్లో ఇన్స్పైర్ చేయాలి ఒక యాక్టర్ని, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ డూయింగ్ ఇట్. అంటే మీకు కావాల్సిన ఎక్స్ప్రెషన్స్ రాకపోతేనో అలా ఉండదు కదా. ఇప్పుడు ఒక యాక్టర్ని మనం ఆడిషన్ చేసి ఎందుకు తీసుకొస్తాం? ఎందుకంటే వి నో వాళ్ళు నా క్యారెక్టర్ని ఇలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారని తెలిసినప్పుడు. వాళ్ళు కనుక రాంగ్గా అండర్స్టాండ్ చేస్తే యూ షుడ్ ఇట్స్ మై ప్రాసెస్, ఐ టెల్ దెమ్. నా వర్డ్స్తో నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ని ట్వీక్ చేయాలి, కానీ ఐ షుడెంట్ బీ ఇన్ అ ప్లేస్ వేర్ ఐ షుడ్ యాక్ట్ అండ్ షో. ఎందుకంటే యాక్ట్ చేసి చూపిస్తే నేను ఇప్పుడు బ్యాడ్ యాక్టర్ అనుకో, ఇట్ విల్ రిఫ్లెక్ట్. నో, ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ ఈస్ వాట్ మై బిలీఫ్ ఇస్. చక్కగా ఆర్టికులేషన్ స్కిల్స్ ఉండాలి. ఇన్ ద ఫేమస్ వర్డ్స్ ఆఫ్ క్వింటన్ టారెంటినో, హీ సేస్ ద సేమ్ థింగ్. హీ సేస్ ద వర్క్ ఆఫ్ అ డైరెక్టర్ ఇస్ నాట్ టు understand which light is being used or how the performance is supposed to be done. The work of a director is to explain it, articulate it properly and find your right tools. My tools are my technicians, my actors are my tools. So నా కథకి ఏం కావాలన్నది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతాను, ఇది ట్రోల్ అవ్వటానికి అయితే కాదు. ట్రోల్ అవ్వటానికి అయితే కాదు. ఇప్పుడు యాజ్ ఏ డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి ఒక సినిమాని కనుగొన్నారు, తీశారు. ఓకే. ఇప్పుడు సైంటిస్ట్ అని చెప్పారు కదా, ఏమైనా కనుగొన్నారా మీరు అక్కడ ఆస్ట్రేలియా? నో, మై వర్క్ వాజ్ మెయిన్లీ ఆన్, మీకు ఆస్ట్రేలియాలో ఐ అలర్జీస్ చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటంటే మీకు ఇప్పుడు బయట చెట్లలో పోలెన్ గ్రెయిన్స్ అని ఉంటాయి. అవునవును. అవి కళ్ళలో పడ్డప్పుడు కొన్ని రియాక్షన్స్ అయ్యి కొన్ని సర్ఫేస్ డ్యామేజెస్ జరుగుద్ది. మీ కంటి మీద కార్నియా అని ఒక పార్ట్ ఉంటుంది, ఓకే, ట్రాన్స్పరెంట్ పార్ట్ అనమాట అది. సో ఈ పోలెన్ గ్రెయిన్స్ కంట్లో పడడం వల్ల ఉన్న అలర్జిక్ రియాక్షన్స్ వల్ల ఆ కార్నియా అన్న పార్ట్ కొన్ని లాంగ్ టర్మ్ చేంజెస్, ఇట్ గోస్ త్రూ లాంగ్ టర్మ్ చేంజెస్ కొన్ని అయ్యి మీ విజన్, మీ సైట్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఐ వాజ్ స్టడీయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ కార్నియా మీద. ఏంటి అసలు ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇంపాక్ట్ ఏంటి, దాన్ని మనం ఎర్లీ స్టేజ్లో ఎలా డయాగ్నోసిస్ చేయాలి, దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అన్న దాని మీద నా స్టడీస్ ఉండే. దట్ వాజ్ మై పిహెచ్డి ఆన్. సో ఐ పబ్లిష్డ్ ఆల్వా ఎడిషన్, గ్రహం బెల్, ఇది రైట్ బ్రదర్స్ ఇలా చెప్తాం కదా. సో ఏరోప్లేన్ కనుక్కుంటేనే సైంటిస్ట్ అంటావు అయితే, లేకపోతే పనికిరావు అంటావు. నో, యూ విల్ బి సర్ప్రైజ్. పిహెచ్డీస్ ఆర్ వెరీ స్పెసిఫిక్. ఓకే. అంటే ఇప్పుడు మీకు సినిమాల్లో కనిపించే బయోగ్రఫీల్లో నువ్వు టెలిఫోన్ కనుక్కున్నాను, ఏరోప్లేన్ కనుక్కున్నాను అని చదువుతాం, కానీ మెజారిటీ ఆఫ్ ద పిహెచ్డీస్ దట్ సైంటిస్ట్ డూ, దే ఆర్ వెరీ స్పెసిఫిక్ థింగ్స్. ఇప్పుడు నేను చెప్పాను నీకు, ఈ విషయం ఏదైతే ఉందో, ఇట్ ఇంపాక్ట్స్ ద లైఫ్స్ ఆఫ్ సర్టన్ పీపుల్ అండ్ యువర్ రీసెర్చ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ బెటరింగ్ దర్ లైఫ్స్, యాజ్ సింపుల్ ఎస్ దట్. అంతే. అది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షనే అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరూ క్యాన్సర్ రీసెర్చ్ మీదే పనిచేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు క్రోసిన్ వేసుకుంటున్నారు కదా, క్రోసిన్ వేసుకుంటే మీ టెంపరేచర్ తగ్గుతుంది. దానికి కూడా ఒక రీసెర్చ్ జరుగుంటుంది. దాన్ని కూడా ఒక పిహెచ్డీ స్టూడెంటో లేకపోతే ఎవరో ఒక సైంటిస్టో చదివి, ఇంత మోతాదులో మీరు పారాసెటమాల్ వేసుకుంటే మీ టెంపరేచర్ తగ్గుద్ది అని ఒక సైంటిస్ట్ అప్రూవ్ చేస్తేనే ఇవాళ మీరు దాన్ని వేసుకుంటున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ రీసెర్చ్ బేస్డ్, వాట్ ఎవర్ యూఆర్ కన్స్యూమింగ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. అండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ సైంటిస్ట్. సో అదే రీసెర్చ్ ప్రకారం January 13th ఎస్ సైంధవ్ థియేటర్స్లోనే చూడాలి కాబట్టి ఎందుకు చూడాలి? See, film is a very honest and sincere film that has loads of entertainment in it. మీకు
కొన్ని అద్భుతమైన యాక్టర్స్ని పెట్టుకొని ఒక చాలా మీకు ఎక్కడ కూడా కన్ను తిప్పుకునేంత ఇంట్రిగింగ్ కథ ఒకటి చెప్పాం. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్సెస్. వెంకీ సార్ని మీరు ఎప్పుడు చూడని అవతారంలో చూడబోతున్నారు. సో ఎక్స్ట్రీమ్ నవాజుద్దీన్ సిద్దికీ చేసిన ఎస్ పర్ఫార్మెన్స్లో మీకు నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు మళ్ళీ క్షణక్షణంలో మన పరిశ్రమల గారు గుర్తుకొస్తారు. దట్ కైండ్ ఆఫ్ అ పర్ఫార్మెన్స్ ఇస్ దేర్. ఓకే, సో మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి రీజన్స్ ఇవే. ఇట్ ఇస్ గోయింగ్ టు బి అన్ అవుట్ అండ్ అవుట్ ఇంట్రీగింగ్ ఫిలిం ఫర్ యూ. ఎంటర్టైనింగ్గా ఉంటుంది. మీరు ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తారు. సినిమాని ఇంటికి తీసుకెళ్తారు. ఇట్ విల్ బి దేర్ విత్ ఒక 3-4 days మీకు టేస్ట్ ఉంటుంది ఫిలింది. దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం ఇట్ ఇస్. చూడండి, ఈ ఇంటర్వ్యూ తర్వాత ట్రైలర్కి వెంకటేష్ గారికి నవాజుద్దీన్ సిద్దిక్ గారికి ఎన్ని ఫ్లేమ్లు పెట్టారు. సో శైలేష్ కాలనీకి అన్ని ఫ్లేమ్లు పెడతారు. సో ఎనీ హ్యావ్ విష్ యూ గుడ్ లక్. Thank you, ఎంటైర్ టీమ్ ఆఫ్ సైందోసా. థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సైందోసా. ఎందుకంటే మీరు చూడండి ఫిలిం చూసి యూ టెల్ మీ వాట్ యూ Definitely. థింక్. యా, అందుకనే మీకు కాల్ చేసి చెప్తాను మరి. ప్లీజ్ డూ. యా, విష్ యూ గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ రోషన్. అండ్ ముందుగానే కంగ్రాచులేషన్స్, ఎందుకంటే సినిమా సూపర్ డూపర్ హిట్ అండ్ టాక్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో. యా, అఫ్ కోర్స్ వి మేడ్ ఎ గుడ్ ఫిలిం. వి నో దట్. కొంచెం కూడా నర్వస్ లేదా? నర్వస్నెస్ ఉంటుంది, లేకుండా ఎలా ఉంటుంది? కొంచెం బికాజ్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేసి అది కన్జ్యూమర్ చేతికి వెళ్తుంది ఫస్ట్ టైం. దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న నర్వస్నెస్ ఉంటుంది. ఎందుకంటే అది దట్స్ అ నర్వస్నెస్, వెరీ పాజిటివ్ నర్వస్నెస్. ఎందుకంటే నీకు ప్రోడక్ట్ మీద ఉన్న ప్రేమ అది. దాన్ని ఎలాగన్నా ఆడియన్స్ లైక్ చేయాలి అన్న ఒక కసి లోపల ఉంటే ఆ నర్వస్నెస్ ఉంటుంది. బొక్కలే పట్టించుకున్నారు, లేదంటే లేదనుకుంటే ఉండదు ఆ నర్వస్నెస్. ఫర్ మీ ఇట్ మ్యాటర్స్. ఫర్ మీ వెంకీ సార్కి 75th ఫిలిం హిట్ అవ్వాలి అనేది ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ అండ్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. కాబట్టి ఆ నర్వస్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. సూపర్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్. థ్యాంక్ యూ శైలేష్.